జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. పరిష్కరించాలి. 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 జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. డీజే ముందుకెళ్ళి పరిష్కారం కావాలి. ప్రజా సమస్యలు జయప్రదం చేయండి. ప్రజా చైతన్య పాదయాత్రను జయప్రదం చేయండి. ప్రజా చైతన్య పాదయాత్రను ప్రజా చైతన్య పాదయాత్రను సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర జరుగుతూ ఉంది. ఇప్పటికీ 24 రోజులు అయ్యింది. 600 కిలోమీటర్లు పూర్తయింది. 20 మండలాలు 6 మున్సిపాలిటీల్లో ఈ యాత్ర సాగింది. ఈరోజు రేపు కూడా భీమవరం టౌన్లో విస్తృతంగా మా పాదయాత్ర జరుగుతుంది. అందుకే మేము 650 కిలోమీటర్లు పెట్టిన ఉద్దేశం ఏంటంటే భీమవరం టౌన్లో కూడా బాగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి విస్తృతంగా తిరగాలనుకున్నాం. అంచేత మిగతా 50 కిలోమీటర్లు కూడా పూర్తవుతుంది. అంటే సోమవారం కూడా కొద్ది మేరకు యాత్ర ఉంటుంది. అంటే ఎక్కడైతే మేము బస్ చేస్తామో అక్కడి నుంచి జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడా ఆ రోజు కూడా 10 కిలోమీటర్ల దాకా అవకాశం ఉంటుంది. మా యాత్రకి ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వ్యక్తమైంది. ప్రజలు అనేక సమస్యలతోటి బాధలు పడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అంటే ప్రభుత్వం చెప్పేదానికి ఆచరణలో జరుగుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంది. ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ 2 ఏళ్ల కాలంలో మా పరిపాలన చాలా బాగుంది, ప్రజా సమస్యలన్నీ కూడా మేము పరిష్కారం చేసాం, మాకు గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి వాళ్ళే చెప్పుకుంటా ఉన్నారు. అంటే ఇది ఎలా ఉందంటే ఒక విద్యార్థి తనే పేపర్ రాసుకుని తనే పేపరు దిద్ది తనే మార్కులు వేసుకుని నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని చెప్పేసి చెప్పిన విధంగానే ప్రభుత్వం తీరు ఉంది. ప్రభుత్వం చెప్పాలంటే పాస్ మార్కులు కాదు, ఇవాళ ఫెయిల్ మార్కులే ప్రభుత్వానికి వస్తూ ఉన్నాయి. అంచేది ఇవాళ గ్రామాల్లో మేము ప్రధానంగా అనేక సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఇప్పుడు ఈ పాదయాత్ర మేము 2 లక్ష్యాలతోటి 2 ఉద్దేశాలతోటి పాదయాత్ర పెట్టాం. ఒకటి, ఎవరైతే గెలిచారో అధికారులకు వచ్చారో వాళ్ళు ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం అన్నది మానేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీగా మేము పాదయాత్రని నిర్వహించడం అన్నది జరిగింది. పాదయాత్రలో ఒకటి స్థానిక సమస్యలు అన్నది ఒక అంశం వచ్చింది ముందుకి. రెండోది ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్ల వాటిని అమలు చేయమని కోరడం అన్నది 2 అంశాలు మాకు ముందుకి వచ్చాయి. అంటే స్థానిక సమస్యలు ఏంటి? ఇవాళ పంచాయతీలు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయి పంచాయతీల దగ్గర నిధులు లేవు, వాళ్ళ దగ్గర విధులు లేవు. ఇవాళ పంచాయతీలు ఇప్పుడు మంచినీరు జిల్లా మొత్తంగా అత్యధిక గ్రామాల్లో మంచినీరు ప్రభుత్వం సరఫరా చేస్తున్న నీరు ఏదైతే ఉందో పంచాయతీల ద్వారా కానీ మున్సిపాలిటీ ద్వారా కానీ తాగడానికి ఎక్కడ కూడా వీలుగా లేవు, వాడుకోవడానికి మాత్రమే పనిచేస్తున్నాయి అత్యధిక గ్రామాల్లో ప్రజలు చెప్పారు. అంటే మేము కూలి పనులు చేసుకుని లేకపోతే కార్మికుడిగా పనిచేసుకుని చిన్న చిన్న వృత్తులు చేసుకుని మేము మంచినీళ్ళు ఏ రకంగా కొనుక్కు తాగగలమని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇది నెలకి 700 రూపాయల నుంచి 1000-1200 రూపాయల దాకా మంచినీటికి ఖర్చు పెట్టే పరిస్థితి జిల్లాలో ఉంది. అలాగే గ్రామాల్లో మంచినీరు కటకట ఉంది. అలాగే డ్రైన్ వ్యవస్థ అనేది కూడా, అంటే గ్రామాల్లో పారిశుద్ధ్యం పరిస్థితి కానీ గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే అధ్వానంగా ఉంది, దారుణంగా ఉంది. పరిపాలన అంతా పడకేసింది గ్రామాల్లో. నీటి సమస్య ఇబ్బందిగా ఉంది. తర్వాత డ్రైన్ వ్యవస్థ ఎక్కడ కూడా బాగోలేదు. దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు నిద్ర కరువయ్యని చెప్పారు. అలాగే వర్షాకాలం అయితే జ్వరాలతో బాధపడుతున్నామని ప్రజలు చెప్పారు. ప్రధానంగా దళిత వాడల్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. మేము నిన్న పాలకోటరి మండలం కొనసాగింది. పాలకోటరి మండలంలో గరగపూర్ నుంచి అటు ఏదైతే మహదేవపట్నం వెళ్ళే రోడ్డు ఉందో సేరేగూడెం కానీ లేదు మహదేవపట్నంలో ఉప్పరగూడెం సంబంధించి కానీ ఉప్పరగూడెం నుంచి మహదేవపట్నం వస్తున్నటువంటి కానీ జిల్లాలో రోడ్లు పరిస్థితి. అలాగే వెంప నుంచి మొగల్తూరు వెళ్ళే రోడ్డు అది కూడా ఏళ్ల తరబడి శంకుస్థాపన చేసి కూడా నిర్మాణం జరగలేదు. అంటే జిల్లాలో మేము వచ్చిన తర్వాత రోడ్లు అభివృద్ధి చేస్తాం, రోడ్లన్నిటి కూడా బాగు చేస్తామని చెప్పి ఏదైతే ఉందో
ఆచరణలో మాత్రం ఆ రకంగా లేదన్నది మాకు కనబడుతూ ఉంది. చివరికి మాకు ఇంటి స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని చెప్తూనే ఇంటి స్థలం ఒక భాగం కనీసం చనిపోయిన తర్వాత కూడా మాకు ఏదైతే అంత్యక్రియలు ఉంటాయో అంత్యక్రియలు కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా పరిస్థితి లేదు. మాకు రోడ్డు పక్కనే, అలాగే పొలాల గట్ల పక్కనే, కాలువల పక్కనే, చెరువుల పక్కనే మాకు శ్మశాన భూములు ఉన్నాయి. అవి కూడా అన్యాక్రాంతం ఆక్రమణకి గురయ్యాయి. మా శ్మశానాలు ఒక బహిర్భూమి కింద, ఒక కంపోస్ట్ యార్డ్ కింద మారిపోయాయి. కనీసం 1235 జీవో ప్రకారంగా దళిత వాడలకి శ్మశాన భూములకి కేటాయించమని చెప్పేసి కూడా మా ముందుకి ఇవాళ ఈ సమస్య వచ్చింది. ప్రతి దళితులు ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఈ శ్మశాన సమస్య అన్నది చాలా తీవ్రంగా ముందుకి. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామని వీళ్ళు కూటమి వాగ్దానం చేసి అధికారులకు వచ్చింది. కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి ఆయన ఏం చెప్పారు, ఆయన రాబోయే 2 ఏళ్ల కాలంలో వీళ్ళందరికీ కూడా మనం ఇళ్ల స్థలాలు ఇద్దాము, స్థలాల గవర్నమెంట్ భూమి ఎక్కడ ఉందో సేకరించమని చెప్తున్నారు. అంటే ఎంత మోసపూరితం అంటే 2024లో మాకు ఓటేయండి మీకు ఇస్తామని చెప్పి దాన్ని 2029 వరకు లాక్కెళ్ళిపోవడం అంటే నాకు మొన్న ఓటేశారు, మా అబ్బాయి కూడా మీరు ఓటేస్తే 2029 తర్వాత చూద్దాం అన్నట్టుగా ప్రజల్ని ఇది గుర్రానికి ఎదురు గడ్డి కట్టి లాక్కుపోవడం తప్ప మరొకటి కాదు. అంటే ఇదంతా కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు తప్ప చిత్తశుద్ధి లేదు. అందుకే సిపిఎం పార్టీగా మేము ఈ పాదయాత్రని నిర్వహించాం. ఈ పాదయాత్రలో 30 మంది అంటే 20 మంది సిపిఎం పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు, కామ్రేడ్స్ ఉన్నారు. దాంతోపాటుగా 3 మా పార్టీ మహిళా జిల్లా నాయకులు కూడా దీంట్లో యాత్రలో పాల్గొన్నారు. అంటే సిపిఎం పార్టీ అంటే పాదయాత్ర అంటే ఏదో స్వార్థపూరితంగానో ఎన్నికల దృష్టిలో పెట్టి నడిచేది కాదు, ఇది ప్రజల కోసం నడిచేది. పెన్షన్ల విషయం ఒకటి ముందుకి వచ్చింది. వితంతు వృద్ధాప్య వికలాంగు 2 ఏళ్ళ నుంచి ఇవ్వలేదు. అనేక మంది మా వద్దకు వచ్చి కన్నీటి పర్యంతం అయ్యారు. వికలాంగులు 100% అంటే 80, 90, 100% వికలాంగులు ఉన్నప్పటికి కూడా లింక్ ఓపెన్ చేయట్లేదు. అలాగే వితంతులు 4 ఏళ్ళు, 3 ఏళ్ళు, 2 ఏళ్ళు భర్త పోయి కుటుంబం ఆధారపోయినా వాళ్ళకు కూడా లేదు. వృద్ధులు వీళ్ళు 50 ఏళ్ళకి ఇస్తారని చెప్పారు, మాకు 60-70 వచ్చేసినాయి, మాకు పెన్షన్ లేదని చెప్పేసి కూడా అనేక మంది వచ్చారు. మాకు ఇప్పటికీ 4,000కు పైగా వినతి పత్రాలు మాకు వచ్చాయి. మళ్ళీ ఇవాళ రేపు తిరుగుతాం కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంది. అంచేత మొత్తం మీద మా పాదయాత్ర చాలా విజయవంతంగా, జయప్రదంగా జరిగింది. మొత్తంగా చెప్పాలంటే ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అంటే చెడు వినవద్దు, కనవద్దు, మాట్లాడవద్దు ఏదైతే ఉందో ప్రజా సమస్యలు చూడొద్దు, మాట్లాడొద్దు, వినవద్దు అన్న మాదిరిగానే ప్రభుత్వ వ్యవహార శైలి ఉంది.